సూర్య గారు చాలా అంటే మీరు ఇంతకుముందు చాలా 2-3 సినిమాలు చేసినట్టున్నారు కదా. ఇందులో ఒక్కొక్కరిని మాకు ట్రైలర్లో చూపిస్తుంటే మీరు ఇచ్చిన డైలాగులు కానీ ఆ ట్రైలర్లో వస్తున్నప్పుడు కానీ మీరు అంటున్న చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడాని చూపించకుండా ప్రజల్లోకి వెళ్ళిపోయే విధంగా ఉంది. చాలా సౌండ్ ఎఫెక్ట్ కానీ ఆ విజువల్స్ కానీ మీ డైలాగ్స్ కానీ మీరేనా పర్సంటేజ్లు ఉండయి అని మాట్లాడింది, కానీ వాళ్ళంతా పర్సంటేజ్ల పనే నడుతుందండి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నోని దోచుకోవడం, నమ్మినోని మోసం చేయడం అనేది నిజానికి వినడానికి కొంచెం కటువుగా అనిపించినప్పటికీ జరుగుతుంది మాత్రం అదే. నాకు అనిపించింది ఏంటంటే ఈ ట్రైలర్లో నాకు అనిపించిన ఫీలింగ్ అయితే నవే డేస్ జమానా మనం మాట్లాడుతుంది అంటే చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా మాట్లాడేది అరే జమానా ఇంతేరా బాయ్, ఇట్లనే నడుతుంది రా బాయ్ అని మాట్లాడతారు. సేమ్ అట్లనే జమానా అనే టైటిల్ పెట్టారు కదా, అది జనంలోకి ఖచ్చితంగా దూసుకుపోతుంది. ఎందుకంటే నేను ఈ మధ్యకాలంలో నాకు గుండెలకు అత్తుకున్న సినిమా అంటే బలగం సినిమా. ఎందుకంటే మేము చిన్న సినిమాలని ఎక్కువ చూస్తాం, పెద్ద సినిమాలు చూడమని కాదు, చిన్న సినిమాలని ఎక్కువ చూస్తాం. ఎందుకంటే పెద్ద సినిమాలు చేసే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, చాలా సపోర్ట్ ఉంటుంది, వాళ్ళకి ఎన్నో ఎఫర్ట్ పెట్టే వాళ్ళు వస్తారు, వాళ్ళ మీద నమ్మకంతో చేసే వాళ్ళు వస్తారు. అది హిట్ అవని ఫట్ అవని ఏదైనా కానీ నడుస్తుంది. కానీ ఒక సినిమా స్టార్ట్ చేసి దాన్ని మొదలుపెట్టి దాన్ని ముందుకు నడిపించి దాన్ని తీసుకురావాలంటే ఎంత శ్రమ పడతారు అనేటువంటి విషయం కూడా మాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా చాలా మంది మిత్రులు నాకు ఉన్నారు తెలుగు ఇండస్ట్రీలో. నేను ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశాను. ఆ ఉద్యమంలో చూసే ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఆ ఉద్యమంలో నన్ను చూసి తీసుకొని పార్టీలోకి రావడం, అన్నతో కలిసి ప్రయాణం చేయడం, ఇప్పుడు ప్రజెంట్ నేను కమిషన్ మెంబర్గా కూడా అన్న చలవతో నేను పనిచేస్తూ ఉన్నాను. అంతకంటే ముందు మనకు ఈ తెలుగు సినిమా అంటేనే మా తెలంగాణ బిడ్డలు, మా తెలంగాణ యాస చూడాలంటేనే కష్టం. మాకు అసలు అంత అదిగా ఉండేది, కొంచెం వ్యంగ్యంగా మాత్రమే మా భాషను వాడేవాళ్ళు అనేటువంటి ఒక నానుడు అది కొనసాగింది. అలాంటివి జరిగినాయి కూడా.